యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరు మీ కుటుంబాలు అందరూ బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గనుడైన దేవుడు మేము దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానాలు అందరికీ షేర్ చేయండి. మీ బంధువులు, మీ స్నేహితులు అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు, గొప్ప కార్యాలు అనుభవిస్తున్నారు. ఈ వాగ్దానాలు అనేక మందికి ఆదరణ, దీవెన కలుగజేస్తున్నాయి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీకు అక్కరగా ఉన్నవి ఏమిటో ఆయనకు తెలియను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తూ ఉన్నాడు. మీకు అక్కరగా ఏమైతే ఉన్నదో అది ఆయనకు తెలుసు. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకున్న పిల్లలకు ఏమి అక్కరలో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ ఇబ్బందులు ఉన్నారో ఆయన బాగా ఎరుగునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడ ఉండి మాటలు వింటున్నారు? నా కష్టాన్ని దేవుడు చూడలేదు, నా కన్నీరు, నా వేదన, దుఃఖం, నా బాధ ఏంటి అని ఒక ప్రశ్న నీలో ఉన్నాయా? భయపడొద్దు. ప్రభు అంటున్నాడు, మీకు అక్కరగా ఉన్నవి ఏమిటో నాకు తెలియను. దేవునికి స్తోత్రం. తగిన సమయంలో, తగిన కాలంలో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఈ రోజుల్లో దేవుని యొక్క మహిమ మీరు చూస్తారు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు జరిగిస్తాడు. నీకు ఏ కొరత ఉంది? గర్భఫలం లేదా? ఇంకా వివాహం జరగలేదా? ఇల్లు లేదా? స్థలం లేదా? ఉద్యోగం లేదా? నీ భర్తకి సరైన పని లేదా? నీ పిల్లకి సరైన ఉద్యోగం లేదా? నీకు అక్కరగా ఏమైతుందో అది నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి నీ అక్కర తెలుసు గనక దేవునికి ఏమిస్తే నువ్వు దీవించబడతావు, ఏమిస్తే నువ్వు సంతోషపడతావు, ఏమిస్తే నువ్వు ఆశీర్వదించబడతావో ఆ కార్యాన్ని దేవాతి దేవుడు నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి భయపడద్దు, దిగులు పడద్దు, కన్నీరు విడిచిపెట్టద్దు. దేవుడి వైపు చూడండి. నీకు అక్కర ఏమైతే ఉందో నాకు తెలుసు అంటున్నాడు. ఆ అక్కరిని కూడా త్వరలో తీర్చబోతున్నాడు. నీ వ్యాపార విషయంలో అద్భుతం, నీ కుటుంబ విషయంలో అద్భుతం, నీ పిల్లల వివాహ విషయంలో అద్భుతం, నీ పిల్లల గర్భఫల విషయంలో అద్భుతం, నీ ఇంటిలో, నీ స్థలంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాడు. కాబట్టి మీరేమి కంగారు పడొద్దు. నీ అక్కరేంటో దేవుడికి తెలిసింది. రోజు నీ అవసరత ఏమయ్యిందో దేవుడికి తెలుసు. చాలా మంది వాగ్దానం పెట్టినారు, నలిగిపోతున్నారు అవసరం తీరక. ఏంటి నాకు సహాయం ఏది, నాకు విధానం ఏది, నా జీవితంలో ఆధారం ఏదని భయపడుతున్నారు, కంగారు పడుతున్నారు. భయపడదు. నీ అక్కర ఎరిగిన దేవుడు నీ అక్కర తీర్చబోతున్నాడు, నీ ఆశ నెరవేర్చబోతున్నాడు. ఘనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారో, మీకు అక్కరగా ఉన్నవి ఏమిటో నాకు తెలుసు అన్న ప్రభు. అవును, మా అవసరాలు ఏంటో, మాకు ఏది అవసరమో కూడా నీకు తెలుసు గనుక వారి అవసరతలన్నీ మీరు తీర్చండి. సుబ్బారావు ప్రభు ఇప్పుడు నేను తాకుతున్నాడు. సుబ్బారావు గొప్ప కార్యం నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. నీ అవసరతలు ప్రభు తీర్చబోతున్నాడు. ఉన్నతమైన కార్యం చూడబోతున్నాడు. ఉమామహేశ్వరరావు దేవుని యొక్క సన్నిధి నిన్ను తాకుతున్నాయి. ఇప్పుడే గొప్ప కార్యం నీ జీవితంలో జరుగుతున్నాయి. సుజాత ఇప్పుడే ప్రభు నిన్ను తాకుతున్నాడు. నీ అవసరత ఏమయ్యిందో, నీ అక్కర ఏమయ్యిందో ప్రభుకు తెలుసు. స్వప్న దేవుని అవసరతను ఎరిగిన దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఉన్నతమైన మేలులతో నింపబోతున్నాడు. మహాలక్ష్మి ఇప్పుడే ప్రభు నిన్ను తాకుతున్నాడమ్మా. గొప్ప కార్యం నీ జీవితంలో జరుగుతున్న. సత్యవతి ప్రభు నేను ఇప్పుడు బలపరుస్తున్నాడు. నీ అక్కర, నీ అవసరతలు తీర్చబోతున్నాడు. ఈ వాగ్దానం విని ప్రార్థనలు ఎక్కిపిస్తున్న వారు చాలా మంది అవసరాల్లో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు. ఇల్లు లేక, స్థలం లేక, ఉండటానికి నివాసం లేక, అప్పులైపోయి, బాకీలు అయిపోయిన వారు చాలా మంది అవసరతలు ఉన్నారు. గర్భఫలం లేక, ఇదిగో ఎన్నో మంది నిందలు, అవమానాలు భరిస్తున్నారు. ప్రభు అంటున్నాడు, మీకు అవసరం ఏమయ్యిందో, మీ అక్కరేంటో నాకు తెలుసు, నేను కార్యం చేయబోతున్నాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేయండి, అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మీ అక్కర ఏమై ఉన్నదో అది నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ అవసరాలన్నీ ప్రభు తీర్చబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.